హాయ్, వెల్కమ్ టు మన టెక్ గురు ఛానల్. యాక్చువల్గా ఈ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ అల్గరిథమ్స్. ఓకే, సో టుడే అవర్ కాన్సెప్ట్ ఈస్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ హియర్. జస్ట్ అ సెకండ్. అల్గరిథమ్. ఓకే, టుడే అవర్ కాన్సెప్ట్ ఈస్ అల్గరిథమ్. ఓకేనా? సో అల్గరిథమ్ నథింగ్ బట్ నేను ఒక ఫార్ములా చెప్తా, సింపుల్ స్టెప్. సో అల్గరిథమ్ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ ఏ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అంట. ఓకేనా? ఇట్ ఈస్ ఏ స్టెప్ బై స్టెప్ procedure to perform specific task. ఓకే, సో అల్గరిథం అనేది ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ టు పర్ఫామ్ ది స్పెసిఫిక్ టాస్క్ అనమాట. సో ఎందుకు అంటున్నాం అల్గరిథం స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ని? లెట్స్ సే దట్ నేను ఒక రియల్ కేస్కి రిలేట్ చేసుకొని చెప్తా. ఒక రియల్ ఎగ్జాంపుల్. ఓకే, సపోజ్ అల్గరిథం అంటే ఏం లేదు, సపోజ్ నువ్వు ఒక కాఫీ మేక్ చేయాలనుకో. కాఫీ మేక్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తావు? ఫస్ట్ షుగర్ పోసేస్తావా? ఫస్ట్ షుగర్ పోయే కదా. ఎస్. ఫస్ట్ కప్ తీసుకుంటావు. ఎస్. దాని తర్వాత వాటర్ బాయిల్ చేస్తావు. ఎస్. ఆ తర్వాత షుగర్ యాడ్ చేస్తావు. ఆ తర్వాత షుగర్ యాడ్ చేసిన తర్వాత డికాషన్ అయితే డికాషన్, లేకపోతే షుగర్ అయితే షుగర్, లేకపోతే మిల్క్ అయితే మిల్క్ యాడ్ చేస్తావు. ఎస్. సో మిల్క్ యాడ్ చేసిన తర్వాత యూ విల్ బి స్టిరింగ్ అప్ విత్ ది స్పూన్. రైట్? సో స్పూన్తో స్టిర్ చేస్తాం అనమాట. సో దీస్ ఆర్ ద స్టెప్స్. సో స్టార్టింగే మనం మిల్క్ తీసేసి మనం బాయిల్ చేయలేం కదా. ఎస్. స్టార్టింగ్ కప్ తీసుకుంటాం. కప్ తీసుకున్న తర్వాత వాటర్ పోస్తాం. వాటర్ పోసిన తర్వాత షుగర్ పోస్తాం. ఆ తర్వాత మిల్క్ పోస్తాం. ఆ తర్వాత స్పూన్తో స్టిర్ చేస్తాం. సో ఒక టాస్క్ చేయాలంటే, ఒక కాఫీ మేక్ చేయాలంటే ఈ హ్యావ్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. సో డైరెక్ట్గా నువ్వు షుగర్ పోసేవు కదా, డైరెక్ట్గా షుగర్ తీసుకొని డైరెక్ట్గా షుగర్ స్టిర్ అయితే చేయవు కదా. సో ఒక కాఫీ మేక్ చేయాలంటే మనకి స్టార్టింగ్ కంటైనర్ తీసుకోవాలి, కంటైనర్లో వాటర్ పోయాలి, వాటర్ బాయిల్ చేయాలి, మిల్క్ పోయాలి, మిల్క్ బాయిల్ చేయాలి, ఆ తర్వాత షుగర్ అయితే షుగర్, డికాషన్ అయితే డికాషన్ మిక్స్ చేయాలి. సో ఇది ఒక స్పెసిఫిక్ ప్రొసీజర్ అనమాట. సో ఈ ప్రొసీజర్లో ఈ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఫాలో అయితేనే యూ కెన్ ఏబుల్ టు మేక్ ది కాఫీ. అంతేనా కదా? సో సేమ్ యాజ్ మనకి అల్గరిథం అంటే ఏదైనా క్వశ్చన్ సాల్వ్ చేయడానికి, ఏదైనా టాస్క్ సాల్వ్ చేయడానికి మనం ఇంగ్లీష్లో రాస్తాం. ఏం రాస్తాం? ఇంగ్లీష్లో రాస్తాం. ఒక స్పెసిఫిక్ టాస్క్ ఇంగ్లీష్లో రాస్తాం అనమాట. సో లెట్స్ సే దట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒక కాఫీ మేక్ చేయడానికి మనం ఎగ్జాంపుల్ ఎలా రాస్తామంటే ఇలా రాస్తాం అనమాట. మీరు కింద చూసుకుంటే వీ హ్యావ్ దట్ టు మేక్ ది కాఫీ. దిస్ ఇస్ ద అల్గరిథం ఫర్ టు మేక్ ది కాఫీ. ఆల్వేస్ రిమెంబర్ దట్ ఏదైనా అల్గరిథం స్టార్ట్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ స్టార్ట్. అంటే స్టెప్ 1 అని రాస్తాం, స్టెప్ 1 అని రాసి స్టార్ట్ అని రాస్తాం. ఎవ్రీ అల్గరిథం ఫస్ట్ స్టార్ట్ అని రాయాలి, ఎండ్లో నువ్వు స్టాప్ అని రాయాలి కంపల్సరీగా. సో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 ఇలా సబ్ హెడ్డింగ్స్ రాసాం కదా. ఈ సబ్ హెడ్డింగ్స్ కంపల్సరీ ఏ టాస్క్ అయినా మెయింటైన్ చేయాలి. దీస్ ఆర్ ద రూల్స్. కంపల్సరీ ఇవైతే ఉండాలన్నమాట. సో ఒకసారి స్టెప్ 2 చూడండి. సో టేక్ ఏ కప్ ఆఫ్ వాటర్, కాఫీ పౌడర్ అండ్ షుగర్ అండ్ మిల్క్ and boil the water, add 1-2 spoons of coffee and add sugar and pour hot water into cup and add milk, stir properly. So ఈ స్టెప్స్ నువ్వు కరెక్ట్గా ఫాలో అయితేనే యూ కెన్ ఏబుల్ టు మేక్ ది కాఫీ. డైరెక్ట్గా నువ్వు స్టిర్ ప్రాపర్లీ ఈ స్టెప్ 8 అండ్ డైరెక్ట్గా నువ్వు స్టెప్ 6, స్టెప్ 10 ఇలా ఎలా పడితే అలా ఫాలో అయితే యూ కెన్ నాట్ ఏబుల్ టు మేక్ ది కాఫీ. అప్పుడు అది హాట్ వాటర్ లేకపోతే పానీపూరి వాటర్ అవుతుంది. ఇజంట్ ఇట్? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ది అల్గరిథం హియర్. సో నేను ఒక క్వశ్చన్కి రిలేట్ చేసుకుని చెప్తా. ఇలా కాఫీ మేక్ చేయడం ఇలా అంటే మనకి చూడడానికి ఈజీగానే ఉంటుంది. సో మనం ఎవ్రీ స్టెప్ వచ్చేసి మనం ఇంగ్లీష్లోనే రాస్తాం. అలాగే మనం ఒక టాస్క్ చేయడానికి ఇంగ్లీష్లోనే రాస్తాం. సో లెట్స్ సే దట్ నేను ఒక టాస్క్ తీసుకుంటున్నా. సో టాస్క్ ఏంటంటే యాడ్ 2 numbers. ఏంటిది? యాడ్ 2 numbers. దిస్ ఈజ్ మై టాస్క్. సో ఒక 2 numbers యాడ్ చేయాలంటే మనం ఏం చేస్తాం? జనరల్ మ్యాథమెటిక్స్లో ఒక 2 numbers యాడ్ చేయాలంటే ఏదో ఒక 2 numbers తీసుకుంటాం. లైక్ 3 కానీ లేకపోతే 7 కానీ ఏదో ఒకటి. సో 3 + 7 అంటే 10 అంటున్నాం. ఎస్. సో నేను ఈ 3 ప్లేస్లో ఒక నేమ్ అజ్యూమ్ చేసుకుంటున్నాను. ఈ నేమ్ నేను వేరియబుల్ అంటున్నాను. ఓకేనా? అండ్ ఈ సెకండ్ నెంబర్ ప్లేస్లో నేను సెకండ్ నేమ్ అజ్యూమ్ చేసుకున్నాను. నేమ్ అంటే సంథింగ్ వేరియబుల్ అనుకోండి. మనం సి లాంగ్వేజ్లో వేరియబుల్ అంటాం. అసలు వేరియబుల్ అంటే ఏంటిది?
అండ్ వేరియబుల్ ఎలా క్రియేట్ చేస్తారు, అసలు ఎలా డిక్లేర్ చేస్తారు, ఇవన్నీ మనం నెక్స్ట్ అప్కమింగ్ సెషన్స్లో డిస్కస్ చేద్దాం. సో దీన్ని నేను సమ్ అని చెప్పచ్చా? ఎస్. సో 3 + 7 నాకు సమ్ అనే వాల్యూ 10 అని వస్తుంది. సో నేను దీన్ని సమ్ అని కాల్ చేస్తున్నాను, ఇజంట్ ఇట్? సో నేను ఒక 2 వేరియబుల్స్ క్రియేట్ చేసుకుంటా. ఫస్ట్ ఒక 2 వాల్యూస్ యాడ్ చేయాలంటే, అండ్ నేను సమ్ చేస్తా, సమ్ ప్రింట్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ స్టెప్, ఆల్మోస్ట్ నువ్వు ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే, మోస్ట్లీ ఒక ప్రోగ్రామ్ కోడ్ రాయాలి అంటే, ఇలా మనం సమ్ వాల్యూస్ తీసుకోవాలంటే ఫస్ట్ మనం రీడ్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏంటిది? ఏ ప్రోగ్రాంలో అయినా ఫస్ట్ మనం రీడ్ చేస్తాం, ఆ తర్వాత డిస్ప్లే చేస్తాం. డిస్ప్లే అంటాం, లేకపోతే రైట్ అంటాం, లేకపోతే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ప్రింట్ అంటాం. ఓకే, ఏ వాల్యూ అయినా రీడ్ చేస్తాం. రీడ్ అంటే నథింగ్ బట్ మనం కీబోర్డ్ నుంచి వాల్యూ ఇవ్వాలన్నమాట. ఓకే, అలాగే ఇప్పుడు నువ్వు క్యాలిక్యులేటర్ ఉంది. ఓకే, క్యాలిక్యులేటర్ ఉంది అనుకో. ఏముంది? ఒక క్యాలిక్యులేటర్ ఉంది. సో ఈ క్యాలిక్యులేటర్లో 1 2 3 4 5 6 7 8 9 నెంబర్స్ ఉంటాయి. ఒక చిన్న డిస్ప్లే ఉంటుంది. అబ్జర్వ్ చేసారు లేదు? ఎస్. ఇక్కడ మనకి స్పెషల్ సింబల్స్ ఉంటాయి. డివైడెడ్ బై ఆపరేటర్, ఇంటూ ఆపరేటర్, ప్లస్ ఆపరేటర్, మైనస్ ఆపరేటర్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఎస్. సో ఇప్పుడు నువ్వు 2 వాల్యూస్ లైక్ 3 అనే వాల్యూస్ యాడ్ చేయాలి, 7 అనే వాల్యూ యాడ్ చేయాలి. 3 + 7 చేయాలి. 3 + 7 చేస్తే నాకు 10 వస్తుంది. నువ్వు ఎలా చెప్తున్నావు? నీ క్యాలిక్యులేటర్కి నువ్వు ఎంటర్ చేసి చెప్తున్నావు. కీబోర్డ్ నుంచి నువ్వు ఎంటర్ చేస్తున్నావు నెంబర్. ఎస్. సో 3 అని ఎంటర్ చేస్తున్నావు, అండ్ 7 అనే నెంబర్ ఎంటర్ చేస్తున్నావు. ఇజంట్ ఇట్ ఆర్ నాట్? సో 3 అనే నెంబర్ ఎంటర్ చేస్తున్నావు, 7 అనే నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నీకు 3 అనే వాల్యూ ఇక్కడ పడుతుంది, అండ్ 7 అనే నెంబర్ ఇక్కడ పడుతుంది. టోటల్గా నీకు 10 అని చూపిస్తుంది అవుట్పుట్లో కదా. సో అలా మనం కీబోర్డ్ నుంచి నా కంప్యూటర్కి వాల్యూ ఏంటిదో చెప్పడానికి రీడ్ చేస్తాం. అంటే రీడ్ అంటే యు ఆర్ గోయింగ్ టు సెట్ ది వాల్యూ ఫ్రమ్ కీబోర్డ్. ఏంటిది? యు ఆర్ గోయింగ్ టు సెట్ ది వాల్యూ ఫ్రమ్ ది కీబోర్డ్. డిస్ప్లే అంటే యాజ్ ఇట్ ఈస్ మనం ఇక్కడ సమ్ అనే వాల్యూ 10 అని చూపిస్తున్నాం కదా, అది డిస్ప్లే అంటాం. ఓకేనా? సో ఫ్రమ్ నౌ ఇట్ సెల్ఫ్ రీడ్ అంటే మనం కీబోర్డ్ నుంచి ఏ వాల్యూ మనం సెట్ చేస్తాం, బి వాల్యూ సెట్ చేస్తాం అనమాట. ఓకేనా? అండ్ డిస్ప్లే అంటే వీఆర్ గోయింగ్ టు ప్రింట్ ది డేటా సమ్. ఓకేనా? ఈ టాస్క్ని బేస్ చేసుకొని నేను ఒక అల్గరిథం రాస్తున్నాను. సో బేసికల్గా మనం యాడ్ ఆఫ్ 2 వాల్యూస్ చేయాలంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు సమ్ అని చేస్తాం. ఇజంట్ ఇట్? సో ఫస్ట్ మనం స్టెప్స్ చూడండి ఒకసారి. సో స్టెప్స్ వచ్చేసి పేజ్ నెంబర్ 2 తీసుకుంటున్నాం. ఓకేనా? సో ఈ పేజ్ నెంబర్ 2లో సమ్ ఆఫ్ 2 వాల్యూస్ చేయాలంటే అల్గరిథం వచ్చేసి స్టెప్ 1 వచ్చేసి ఆల్వేస్ ఏ అల్గరిథం అయినా ఫస్ట్ నువ్వు స్టార్ట్ అని రాయాలి. ఏం రాయాలి? స్టార్ట్ అని రాయాలన్నమాట. సో స్టార్ట్ అని రాసిన తర్వాత స్టెప్ 2 వచ్చేసి టేక్ మనం డైరెక్ట్గా నెంబర్స్ అయితే తీసుకోకూడదు. ఆ నెంబర్స్ ప్లేస్లో లెటర్స్ తీసుకుంటాం. అంటే సింగిల్ లెటర్స్ రాస్తాం. ఏ ప్లేస్లో నేను ఒక నెంబర్ అజ్యూమ్ చేసుకోవచ్చు, బి ప్లేస్లో నేను ఒక నెంబర్ అయితే అజ్యూమ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా నెంబర్స్ అయితే రాయకూడదు అనమాట. ఓకేనా? ఫస్ట్ నెంబర్ని ఏ అనుకుంటున్నా, సెకండ్ నెంబర్ని బి అనుకుంటున్నా. టేక్ ఏబి వేరియబుల్స్ అంటున్నా. ఓకే, వేరియబుల్స్ అంటే ఏం లేదు, ఈ లెటర్స్ని ఏదైతే అనుకుంటున్నామో ఇది మనం వేరియబుల్స్ అంటాం. ఓకేనా? ఏ ప్లేస్లో ఒక నెంబర్, బి ప్లేస్లో ఒక నెంబర్. ఈ 2 నెంబర్స్ని ఏమంటున్నా? వేరియబుల్స్ అంటున్నా ఈ లెటర్స్ని. ఓకేనా? మన సి లాంగ్వేజ్లో వేరియబుల్స్ అంటాం. ఈ వేరియబుల్స్ గురించి మనం నెక్స్ట్ సెషన్స్లో డిస్కస్ చేద్దాం. అండ్ ఇది వచ్చేసి మనకి స్టెప్ 2. తర్వాత నేను యాడ్ చేయాలంటే ఏం చేస్తా? మనకి యాడ్ చేయాలంటే ఒక నెంబర్, ఒక ఏ అనే వాల్యూ క్రియేట్ చేయాలి, బి అనే వేరియబుల్ క్రియేట్ చేయాలి. ఆ తర్వాత సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి చేయాలి. ఎస్. ఆ తర్వాత సమ్ ప్రింట్ చేయాలి. ఈ 3 స్టెప్స్ చేయాలి కదా. ఎస్. ఈ 3 స్టెప్స్ పర్ఫామ్ చేయాలి. మనం జనరల్ మ్యాథమెటిక్స్లో ఇదైతే చేస్తాం. ఎస్. ఏ ప్లేస్లో ఏదో ఒక నెంబర్ అజ్యూమ్ చేసుకుంటాం, బి ప్లేస్లో ఏదో ఒక నెంబర్ అజ్యూమ్ చేసుకుంటాం, ఏ ప్లస్ బి యాడ్ చేసి సమ్లో స్టోర్ చేస్తాం, ఆ సమ్ అనే వాల్యూ డిస్ప్లే చేస్తాం. ఇది మనం మ్యాథమెటిక్స్లో చేసే బేసికల్ స్టెప్స్ అనమాట. ఇదే మనం మ్యాథమెటిక్స్లో చేస్తుంది మనం బేసిక్గా ఇంగ్లీష్లో రాస్తాం అంతే. బేసిక్గా అల్గరిథం అంటే ఈ స్టెప్స్ మనం చేసే స్టెప్స్ ఇన్ మ్యాథమెటిక్స్ వీఆర్ గోయింగ్ టు అప్లై ఇన్ ఇంగ్లీష్. ఓకే, రైట్ ఇన్ ఇంగ్లీష్. సో స్టెప్ 3 ఏంటిది? క్రియేట్ చేసావు, ఏ వేరియబుల్ క్రియేట్ చేసావు, బి వేరియబుల్ క్రియేట్ చేసావు. తర్వాత ఏం చేయాలి? నువ్వు కీబోర్డ్ నుంచి వాల్యూ చెప్పాలి కదా. ఎస్ ఆర్ నో? కీబోర్డ్ నుంచి ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఉంది. ఎస్ ఆర్ నో? క్యాలిక్యులేటర్ ఉంది. క్యాలిక్యులేటర్ నుంచి నువ్వు యాడ్ ఆఫ్ 2 వాల్యూస్ చేయాలంటే క్యాలిక్యులేటర్ నుంచి నువ్వు ఇన్పుట్ ఇవ్వాలి కదా. ఎస్, కీబోర్డ్ నుంచి ఇన్పుట్ చెప్పాలి కదా. కీబోర్డ్ నుంచి ఇన్పుట్ చెప్పేదాన్ని మనం ఏమంటున్నాం? రీడ్ అంటున్నాం. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి రీడ్ చేయాలి. రీడ్
ఏ కామా బి వాల్యూస్ అంటే కీబోర్డ్ నుంచి వాల్యూస్ ఇస్తున్నాను అనమాట. దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్. అండ్ స్టెప్ ఫోర్ వచ్చేసి స్టెప్ ఫోర్ సో రీడ్ చేసుకున్నాం. ఆ తర్వాత ఏం చేయాలి, ఆ కంప్యూటర్కి ఏం అర్థం కాదు, నేనే చేయించాలి టాస్క్. సో రీడ్ చేసుకున్న తర్వాత టాస్క్ ఏం చేయాలి కూడా నేనే చెప్పాలి. సో నేనేం చెప్తానంటే కంప్యూట్ ఏం చేయాలి మనం. సో మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం జనరల్ మ్యాథమెటిక్స్లో. సో జనరల్ మ్యాథ్స్లో మనం నెక్స్ట్ స్టెప్ సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి చేసుకున్నాం. సో ఏ ప్లేస్లో 10 కానీ 20 కానీ ఏదో ఒక నెంబర్ అజ్యూమ్ చేసుకోండి. అండ్ బి ప్లేస్లో ఏదో ఒక నెంబర్ అజ్యూమ్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి చేయాలి. సో కంప్యూట్ అంటే ఏం లేదు, జస్ట్ క్యాలిక్యులేట్ చేయమని మీనింగ్. ఓకే, సమ్ అంటే మీనింగ్ ఏంటిది, జస్ట్ క్యాలిక్యులేట్ చేయమని మీనింగ్. సో సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి చేశాను. నాకు ఏ వాల్యూ బి వాల్యూ రెండు యాడ్ అయ్యి నాకు దేంట్లో స్టోర్ అవుతున్నాయి, సమ్లో స్టోర్ అవుతుంది. ఇజంట్ ఇట్. సో స్టోర్ అయిన తర్వాత నేను ఏం ప్రింట్ చేయాలి అవుట్పుట్లో. సో మనం 2 లెటర్స్ అంటే 2 ఇన్పుట్స్ మనం కీబోర్డ్ నుంచి ఇచ్చాక మనకి ఒక ఆన్సర్ అనేది మన క్యాలిక్యులేటర్ ప్రింట్ అవుతుంది లేదు ఒకటి. ఎస్, ప్రింట్ అవుతుంది కదా. ఆ ప్రింట్ అయ్యేదాన్ని మనం ఏమంటాం, డిస్ప్లే అంటాం. ఏమంటాం, డిస్ప్లే అంటాం. సో మనం లాస్ట్లో సమ్ అనే వాల్యూ చూపించాలి. సో స్టెప్ 5 ఏంటిది, స్టెప్ 5 వచ్చేసి డిస్ప్లే సమ్. మరి మనం డిస్ప్లే ప్లేస్లో ప్రింట్ అని రాయొచ్చు, రైట్ అని రాయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, డిస్ప్లే సమ్ వాల్యూ అని రాసిన, ఇంగ్లీష్లో రాసిన. సేమ్ మనం మ్యాథమెటిక్స్లో చేసే ప్రాబ్లమ్సే మనం ఇంగ్లీష్లో రాస్తాం, అంతే. సింపుల్ స్టెప్స్ అన్నమాట. లాస్ట్ స్టెప్ సమ్ డిస్ప్లే చేసేసాను. తర్వాత నాకు ఏమైనా స్టెప్స్ ఉన్నాయా, ఏం లేవు. సో స్టార్ట్ చేశాను ఇమీడియట్గా. అండ్ లాస్ట్లో మనం కంపల్సరీ స్టాప్ అయితే చేయాలన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ద అల్గారిథమ్ ఫర్ మై సమ్ ఆఫ్ 2 వాల్యూస్. సో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా, యూ కెన్ ఏబుల్ టు క్లియర్ అబౌట్ ది అల్గారిథమ్. అసలు అల్గారిథమ్ ఎలా రాస్తాం ఏంటి అనేది ఒక క్లారిటీ వస్తుంది మీకు. ఇంకో టాస్క్ ఏంటిదంటే టాస్క్ 2 వచ్చేసి యావరేజ్ ఆఫ్ 3 వాల్యూస్. యావరేజ్ ఆఫ్ 3 వాల్యూస్కి నేను ఏం చేయాలి, యావరేజ్ ఆఫ్ 3 వాల్యూస్కి నేను అల్గారిథమ్ రాయాలి. దిస్ ఇస్ మై టాస్క్. ఓకేనా. సో దీనికి కొత్త పేజ్ తీసుకుంటున్నా, జస్ట్ ఏ సెకండ్. సో కొత్త పేజ్ నెంబర్ 3 యూస్ చేసుకుందాం మనం. సో లుక్ ఎట్ హియర్. సో మనం యావరేజ్ ఆఫ్ 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మన టాస్క్, యావరేజ్ ఆఫ్ 3 వాల్యూస్. ఓకే, యావరేజ్ ఆఫ్ 3 వాల్యూస్కి ఫస్ట్ ఏ అల్గారిథమ్ అయినా, ఇందాక మీకు ఏం చెప్పాను, ఏ అల్గారిథమ్ అయినా ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాలి. సో స్టెప్ 1 అని రాస్తారు, సబ్ హెడింగ్ స్టెప్ 1, అండ్ మీరు ఇక్కడ స్టార్ట్ అని రాస్తారు. ఇది ఫస్ట్ స్టెప్. సో స్టెప్ 2 వచ్చేసి ఫస్ట్ క్రియేట్ చేయాలి. సో యాక్చువల్గా మనం అల్గారిథమ్ స్టార్ట్ చేసే ముందుల అసలు మనం జనరల్ మ్యాథ్స్ ఏం చేస్తాం, జనరల్ మ్యాథమెటిక్స్లో ఏం చేస్తాం అసలు ఒకసారి ఇమాజిన్ చేసుకుందాం. సో నేను యావరేజ్ ఆఫ్ 3 వాల్యూస్కి ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో నెంబర్ 1 3 అనుకుంటున్నా, నెంబర్ 2 వచ్చేసి 5 అనుకుంటున్నా, నెంబర్ 3 వచ్చేసి 10 అనుకుంటున్నా. ఇది నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అనుకుంటున్నా. ఓకేనా. ఈ నెంబర్ 1ని నేను ఏ అనుకుంటున్నా, ఈ నెంబర్ 2ని నేను బి అనుకుంటున్నా, అండ్ ఈ నెంబర్ 3 నేను సిగా అజ్యూమ్ చేసుకున్నా. ఓకేనా. సో ఇది నా సమ్ అని చెప్పొచ్చా, ఎస్ ఆర్ నో. సో యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాం, ఏవీజీ ఈక్వల్ టు సమ్ డివైడెడ్ బై 3 చేస్తే మనకి యావరేజ్ వాల్యూ వస్తుంది. సో ఫైనల్గా నేను ఏం డిస్ప్లే చేయాలి, ఐ హ్యాడ్ టు డిస్ప్లే యావరేజ్. సో ఇది ఒకేలా రాస్తాం, ఇది ఒకలా మనం యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం. లేకపోతే మనం ఏం చేస్తాం, యావరేజ్ వాల్యూ జనరల్ మ్యాథమెటిక్స్లో మనం ఏం చేస్తామంటే లైక్ 3 + 4 + 10 3 + 5 + ఏదో ఒక నెంబర్ అజ్యూమ్ చేసుకుంటున్నా. 3 + 5 + డివైడెడ్ బై 3 ఈజ్ మై యావరేజ్. ఇలా చేస్తాం, ఇజంట్ ఇట్. సో ఫస్ట్ ఈ స్టెప్ కానీ లేకపోతే ఇక్కడున్న స్టెప్ కానీ ఏదో ఒక స్టెప్ పర్ఫామ్ చేస్తాం. ఓకేనా, ఏ స్టెప్ అయినా ఒకటే. సో ఫస్ట్ నువ్వు డైరెక్ట్గా నెంబర్ అయితే తీసుకోకూడదు. ఈ నెంబర్ 1 ప్లేస్లో ఏ కానీ బి కానీ సి కానీ అజ్యూమ్ చేసుకోవాలి. లేకపోతే ఎక్స్ కానీ వై కానీ జెడ్ కానీ పీ కానీ క్యూ కానీ ఆర్ కానీ ఏదో ఒక ఆల్ఫాబెటికల్ లెటర్ అయితే అజ్యూమ్ చేసుకోవాలన్నమాట. అండ్ సెకండ్ నెంబర్ ప్లేస్లో ఏదో ఒక ఆల్ఫాబెటికల్ లెటర్, నేను ఇక్కడైతే నా కేసులో బి అని తీసుకుంటున్నాను. అండ్ ఈ థర్డ్ లెటర్ ప్లేస్లో నా కేసులో సి అని తీసుకున్నాను. థర్డ్ నెంబర్ని డైరెక్ట్గా నెంబర్ అయితే రాయకూడదు. టేక్ 3 వాల్యూ, టేక్ 5 వాల్యూ, టేక్ 10 వాల్యూ అని రాయకూడదు అనమాట. ఓకేనా. నువ్వు వేరియబుల్ అయితే తీసుకోవాలి. నేను ఏని వేరియబుల్ అంటున్నా, బిని వేరియబుల్ అంటున్నా, సిని వేరియబుల్ అంటున్నా. ఓకేనా. సో ఫస్ట్ మనం అది యూస్ చేయాలంటే ఫస్ట్ మనం
టేక్ చేయాలి. టేక్ అంటే యూ హ్యావ్ టు క్రియేట్. టేక్ ఏ కామా బి కామా సి వేరియబుల్స్. దిస్ ఇస్ యువర్ ఫస్ట్ టాస్క్. సో ఇప్పుడు నువ్వు ఏ అనే వేరియబుల్ క్రియేట్ చేసావు, బి అనే వేరియబుల్ క్రియేట్ చేసావు, సి అనే వేరియబుల్ క్రియేట్ చేసావు. ఈ 3 వేరియబుల్స్ క్రియేట్ చేసావు. దాని తర్వాత ఈ ఏ వేరియబుల్ ప్లేస్లో నువ్వు ఒక వాల్యూ సెట్ చేయాలి బై రీడింగ్. ఈ బి అనే ప్లేస్లో నువ్వు ఒక వాల్యూ సెట్ చేయాలి బై రీడింగ్. ఈ సి అనే ప్లేస్లో నువ్వు ఒక వాల్యూ సెట్ చేయాలి. అంటే నీ కంప్యూటర్ అడుగుతుంది అనమాట, ఏ వాల్యూ ఏంటిది, బి వాల్యూ ఏంటిది, సి వాల్యూ ఏంటిది. నీ కంప్యూటర్ అనేది అడుగుతుంది. యువర్ కంప్యూటర్ ఈజ్ ఆస్కింగ్. ఈ ఏ వాల్యూ నువ్వు కంప్యూటర్లో సెట్ చేయాలి, ఈ బి వాల్యూ ఈ కంప్యూటర్లో సెట్ చేయాలి, ఈ సి వాల్యూ కంప్యూటర్ సెట్ చేయాలి. సెట్ చేస్తేనే నీ కంప్యూటర్కి ఏ వాల్యూ ఏంటిదో బి వాల్యూ ఏంటిదో సి వాల్యూ ఏంటిదో తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది, నువ్వు ఎలా సెట్ చేయగలవు? బై యూజింగ్ కీబోర్డ్. బై యూజింగ్ ఇక్కడ లెటర్స్ అనుకోండి, లైక్ బటన్స్ అనుకోండి. బై యూజింగ్ కీబోర్డ్ you can able to tell your computer what is the a value. You can able to tell your computer what is the b value. You can able to tell your computer what is your c value కదా. ఒక కీబోర్డ్ నుంచి నీ ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ చెప్తున్నావు నీ కంప్యూటర్కి. ఎలా చెప్పాలి? వీ హ్యావ్ టు సే దట్ రీడ్ అంటే నువ్వు కీబోర్డ్ నుంచి ఏ వాల్యూ చెప్తున్నావు, బి వాల్యూ చెప్తున్నావు, సి వాల్యూ చెప్తున్నావు, న్యూమరికల్ వాల్యూస్ ఇచ్చి. ఓకేనా? సో థర్డ్ స్టెప్ వచ్చేసి మళ్ళీ మనం ఏం చేస్తామంటే స్టెప్ 3 రీడ్ అంటే నువ్వు కీబోర్డ్ నుంచి వాల్యూ సెట్ చేస్తున్నావు కంప్యూటర్లో. ఓకేనా? అలాగే నువ్వు క్యాలిక్యులేటర్లో సమ్ ఆఫ్ 2 వాల్యూస్ కానీ మల్టిప్లికేషన్ ఆఫ్ 2 వాల్యూస్ కానీ చేయాలంటే నువ్వు ఫస్ట్ కీబోర్డ్ నుంచి కదా వాల్యూ సెట్ చేసే వాల్యూస్ ఇవ్వాలి. కీబోర్డ్ నుంచి వాల్యూ ఇస్తేనే కదా అది మల్టిప్లికేషన్ చేసేది. ఆ కీబోర్డ్ నుంచి ఇచ్చేదాన్ని నేను ఏమంటున్నా, రీడ్ అంటున్నా. రీడ్ ఏ కామా బి కామా సి వాల్యూస్. ఓకే, ఇప్పుడు నువ్వు నీ కంప్యూటర్కి ఏ వాల్యూ ఏంటో చెప్పావు, బి వాల్యూ ఏంటో చెప్పావు, సి వాల్యూ ఏంటో చెప్పావు. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటిది, నేను యావరేజ్ కనుక్కోవాలంటే స్టెప్ 4 సబ్ హెడింగ్ పెట్టండి. తర్వాత నేనేం చేయాలి, సమ్ కనుక్కోవాలి. ఓకే, డైరెక్ట్గా నువ్వు లేకపోతే యావరేజ్ ఈక్వల్ టు సమ్, డైరెక్ట్గా కంప్యూట్ అనేసి. కంప్యూట్ దేనికి రాస్తున్నామంటే ఏదైనా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేస్తున్నప్పుడు, లైక్ ఇలాంటివి ఏదైనా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేస్తున్నప్పుడు, లైక్ 3 + 4 + 10 ÷ 3, ఇలా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ కదా ఇది. ఇలా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు, లేకపోతే ఏదైనా క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మనం కంప్యూట్ అని రాస్తాం. ఏమని రాస్తాం? కంప్యూట్ అని రాస్తాం. సో కంప్యూట్ నేను దేంట్లో స్టోర్ చేయాలి దీని ఆన్సర్? యావరేజ్ అనే వర్డ్లో స్టోర్ చేయాలి, అంటే యావరేజ్ అనే వేరియబుల్లో స్టోర్ చేయాలి. సో నేను ఫైనల్గా ఇక్కడ యావరేజ్ ఈక్వల్ టు a + b + c ÷ 3 రాస్తున్నాను. ఓకేనా? దిస్ ఇస్ మై 4th స్టెప్. 5th స్టెప్ ఏంటిది, యావరేజ్ ఫైండ్ అవుట్ చేసావు. యావరేజ్ డిస్ప్లే చేయాలి కదా, ఎస్ అన్న. సో యావరేజ్ డిస్ప్లే చేస్తేనే నీ కంప్యూటర్కి అర్థమవుతుంది డిస్ప్లే చేయాలి, ఓకే యావరేజ్ వాల్యూ అని చెప్పేసి. సో నువ్వు ఏం చేయాలి, డిస్ప్లే యావరేజ్ వాల్యూ అని రాయాలి. అండ్ స్టెప్ 6 ఏంటిది, యావరేజ్ వాల్యూ ప్రింట్ చేసేసావు. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏమైనా ఉందా? ఇంకేం లేదు. సో నెక్స్ట్ స్టెప్, లాస్ట్ స్టెప్ వచ్చేసి మనకి స్టెప్ 6 వచ్చేసి మనకి స్టాప్. ఏముంది, స్టాప్. సో నువ్వు జనరల్గా చేస్తున్న బేసిక్ మ్యాథ్సే ఇంగ్లీష్లో రాస్తున్నావు అనమాట. ఏం చేస్తున్నావు, చేస్తున్న బేసిక్ మ్యాథ్సే ఏం చేస్తున్నావు, ఇంగ్లీష్లో రాస్తున్నావు. స్టెప్ 1 స్టార్ట్, స్టాప్ అని యూస్ చేసి, స్టెప్స్ యూస్ చేసి ఇంగ్లీష్లో రాస్తున్నావు అంతే. సో దిస్ ఇస్ ద ఆల్ అబౌట్ ది అల్గారిథం హియర్. అండ్ ఈ అల్గారిథంలో మనకి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి. ఈ రూల్స్ ఫాలో అవ్వాలి కంపల్సరీ. ఓకేనా? ఆ రూల్స్ మీకు చెప్తాను చూడండి. సో రూల్స్ వచ్చేసి, సో ఇక్కడ మీకు పేజ్ 3లో రూల్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఇక్కడ నేను డిస్ప్లే చేశాను. జస్ట్ లుక్ ఎట్ హియర్. సో ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్నవి ఏంటంటే ఇది క్యారెక్టరిస్టిక్స్. జస్ట్ సెకండ్. సో ఇది వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్. క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏం లేదు, గుణాలు అంటాం. మన తెలుగు లాంగ్వేజ్లో ఏమంటాం, గుణాలు అంటాం. ఇప్పుడు నేను టీచర్ని, నాకే గుణాలు ఉన్నాయి. నాకు టీచింగ్ చేసే గుణం ఉంది, అండ్ ఆల్సో నాకు బాగా మాట్లాడగలిగే గుణం ఉంది, అండ్ ఆల్సో నాకు ఇంకేముంది, హెల్పింగ్ గుణం ఉంది. సో ఇవన్నీ గుణాలు అన్నమాట. అలాగే ఈ అల్గారిథంకి కూడా ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. క్యారెక్టరిస్టిక్స్ అంటే గుణాలు అన్నమాట. ఓకేనా? క్వాలిటీస్ అంటాం. సో ఇన్పుట్ ఏంటిది, ఇట్ షుడ్ యాక్సెప్ట్ ది 0 or more ఇన్పుట్స్. ఓకేనా? సో ఇన్పుట్ అంటే ఏం లేదు, రీడ్ అని. మీకు ఏంటిది, రీడ్ నువ్వు రీడ్ అన్నా ఇన్పుట్ అన్నా మీనింగ్ ఒకటి అన్నమాట. ఇక్కడ స్టెప్స్లో అల్గారిథంలో మనం ఇక్కడ రీడ్ అని రాసాం కదా, ఇక్కడ రీడ్ అని ప్లేస్లో నువ్వు ఇన్పుట్ అని కూడా రాయొచ్చు.
ఇన్పుట్ ది ఏ బి కామా సి వాల్యూస్ ఏదైనా రాయొచ్చు. ఓకే, మనం జనరల్లీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఎవరైనా రీడ్ అనేది రాస్తారు. సో ఇట్స్ గుడ్ ప్రాక్టీస్ టు గో విత్ ది రీడ్. ఓకేనా. అండ్ దాని తర్వాత అవుట్పుట్, ఇట్ షుడ్ ప్రొడ్యూస్ ది అట్లీస్ట్ వన్ అవుట్, ఒక అవుట్పుట్ అన్నా నువ్వు చూపించాలి. అంటే అవుట్పుట్ అంటే ఏం లేదు, ఇక్కడ డిస్ప్లే అని మీనింగ్. ఏంటిది డిస్ప్లే. అక్కడ అల్గోరిథంలో మనం డిస్ప్లే అని రాసాం కదా, డిస్ప్లే అంటే దీనికి ఇక్కడ అవుట్పుట్ అని మీనింగ్. ఓకేనా. అవుట్పుట్ అంటే డిస్ప్లే, ఇన్పుట్ అంటే రీడ్. అండ్ డిఫైనెట్నెస్ అంటే యూ కెన్ రీడ్ దిస్ స్టేట్మెంట్. సో నువ్వు రాసే స్టెప్స్ క్లియర్గా ఉండాలి, స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఉండాలన్నమాట. ఇప్పుడు నువ్వు కాఫీ మేక్ చేస్తున్నావు, కాఫీ మేక్ చేయడానికి నువ్వు మిల్క్ డైరెక్ట్గా డ్రింక్ మిల్క్ అని రాయలేవు కదా. ఎస్, డ్రింక్ మిల్క్, బాయిల్ మిల్క్, ఆ తర్వాత టేక్ కప్ ఇలా రాస్తే ఏమవుతుంది, ఫస్ట్ నువ్వు ఏం చేస్తున్నావు, మిల్క్ తీసుకున్నావు, ఆ తర్వాత బాయిల్ ఓకే, ఫస్ట్ నువ్వు డ్రింక్ మిల్క్ రాసావు, ఏం రాసావు, డ్రింక్ మిల్క్ రాసావు. ఫస్ట్ నువ్వు మిల్క్ డ్రింక్ చేస్తున్నావు, ఆ తర్వాత బాయిల్ చేస్తున్నావు, ఆ తర్వాత కప్పు తీసుకున్నావు. ఇది ఇక్కడ ఏమైనా స్టెప్స్ ఫాలో అయ్యాయా? ఏ స్టెప్స్ ఫాలో అయ్యాయి అంటే మీనింగ్లెస్ స్టెప్స్ ఇవి. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఒక పని చేస్తున్నావు, ఇక్కడ ఇంకో పని చేస్తున్నావు, ఇక్కడ ఇంకో పని చేస్తున్నావు. కాఫీ మేక్ చేయడానికి స్టెప్స్కి రిలేటెడ్ ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వట్లా. అలా మనం ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వకపోతే మనం ఏమంటామంటే క్లియర్ అనాంబిగ్వస్ అంటాం. అనాంబిగ్వస్ అంటే క్లియర్గా లేదు, స్టెప్స్ అయితే క్లియర్గా లేవు. సో నీ స్టెప్స్ అయితే మస్ట్ బి క్లియర్గా ఉండాలి అండ్ అనాంబిగ్వస్గా ఉండాలి. అంటే అంబిగ్వస్ అంటే ఏం లేదు, నువ్వు రాసే స్టెప్ బై స్టెప్ చదివితే క్లియర్గా ఉండాలి, అర్థవంతంగా ఉండాలి. ఓకేనా. సో ఒక సెవెంత్ స్టెప్ తీసుకొచ్చి సెకండ్ స్టెప్లో, అండ్ సిక్స్త్ స్టెప్ తీసుకొచ్చి థర్డ్ స్టెప్లో, ఫోర్త్ స్టెప్లో తీసుకొచ్చి ఫస్ట్ స్టెప్లో అలా ఎలా పడితే అలా రాయకూడదు. అలా రాస్తే కొట్టి పడేస్తారు ఎగ్జామ్లో. ఓకేనా. అండ్ ఆల్సో ఎక్కడైనా. దాని తర్వాత మనకి ఫైనెట్నెస్ అంటే నీకు ఒక స్టార్టింగ్ పాయింట్ ఉండాలి, ఎండింగ్ పాయింట్ ఉండాలి. స్టార్టింగ్ పాయింట్ కాకుండా ఎండింగ్ పాయింట్ లేకుండా, నీకు ఒక ఎండింగ్ పాయింట్ లేకుండా అదొక ఇన్ఫైనైట్ లాగా రన్ అవుతా ఉంటే మనం దాన్ని ఫైనెట్నెస్ అంటాం. ఓకేనా. మీకు అప్కమింగ్ సెషన్స్లో సెకండ్ యూనిట్లో ఫర్ లూప్స్ గురించి చెప్పేటప్పుడు మీకు ఒక మీనింగ్ వస్తుంది, ఫైనెట్నెస్ దేనికి యూస్ చేస్తామని. సో ఇవన్నీ మనకి క్యారెక్టరిస్టిక్స్ అనమాట అల్గారిథంకి. సో దీని తర్వాత మనకి ఇవి వచ్చేసి రూల్స్. ఏవి? అల్గారిథంకి ఇవి వచ్చేసి రూల్స్. సో రూల్స్ ఏంటివి? కంపల్సరీ స్టార్ట్ ఉండాలి, కంపల్సరీ ఎండ్ ఉండాలి. దిస్ ఇస్ అ కంపల్సరీ. అండ్ స్టెప్స్ మస్ట్ బి నెంబర్డ్ అండ్ సీక్వెన్షియల్. మనం రాసే స్టెప్స్ నెంబర్లో రాస్తున్నానా ఇక్కడ? ఎస్ ఆర్ నో? నేను రాసే స్టెప్స్ నెంబర్ ఇస్తున్నానా? నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఇలా ఇస్తున్నానా? ఎస్. యాజ్ వెల్ యాజ్ మీరు నెంబర్స్ అయితే యూస్ చేయాలి. స్టెప్ అని రాయాలి, నెంబర్ రాయాలి, స్టెప్ అని రాయాలి, నెంబర్ రాయాలి. ఈ నెంబరింగ్ అయితే ఇవ్వకూడదు, 1, 2 ఈ నెంబరింగ్ అయితే ఇవ్వకూడదు అనమాట. అర్థమైందా? నెక్స్ట్ మనకి లాస్ట్లో అన్ని స్టేట్మెంట్స్ సింపుల్ ఇంగ్లీష్లో అయితే రాయాలి మీరు. అంటే లైక్ మనం ఇక్కడ ఒక అల్గారిథం మీరు ఎలా రాస్తారు, కొంతమంది టాపర్స్ ఏం రాస్తారు అంటే తెలివిగల వాళ్ళు ఇంకా అతి తెలివి చూపిస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ అల్గారిథం రాయమని అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్గా ఈ స్టెప్ ఈ త్రీ స్టెప్స్ రాస్తారు, అల్గారిథం ఎండ్ అని రాస్తారు. అలా రాస్తే కొట్టిపడేస్తారు. మీరు రాసే ఈ స్టెప్సే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ రీడ్ చేయాలి, కంపల్సరీ ఈ స్టెప్స్ అయితే గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ స్టార్ట్ చేయాలి, ఏ ప్రోగ్రామ్ అయినా స్టార్ట్ చేయాలి, ఆ తర్వాత రీడ్ చేయాలి, ఆ తర్వాత ఏదైనా ప్రాసెస్ చేయాలి. ప్రాసెస్ అంటే కంప్యూట్ అంటాం. ప్రాసెస్ చేయాలి, ఆ తర్వాత జస్ట్ సెకండ్ ప్రాసెస్ చేయాలి, ఆ తర్వాత ప్రింట్ చేయాలి. ప్రింట్ అంటే ప్రింట్ ఆర్ డిస్ప్లే చేయాలి. ప్రింట్ అన్న డిస్ప్లే అన్న మీనింగ్ ఒకటి. ఆ తర్వాత ఎండ్ చేయాలి. ఎండ్ అన్న స్టాప్ అన్న మీనింగ్ ఒకటి. ఓకేనా. ఈ స్టెప్స్ అయితే కంపల్సరీ ఫాలో అవ్వాలి మీరు. ఏ ప్రోగ్రామ్ అయినా ఫస్ట్ రీడ్ చేయాలి, ప్రాసెస్ చేయాలి, ప్రింట్ చేయాలి, డిస్ప్లే చేయాలి, ఎండ్ చేయాలి. దిస్ ఇస్ ద స్టెప్స్. ఓకేనా. అర్థమైంది అనుకుంటున్నాను మీకు. సో నెక్స్ట్ స్టెప్ అన్ని లాంగ్వేజెస్ అన్ని బేసిక్ డైరెక్ట్గా మ్యాథ్స్లా రాయకుండా ఆ మ్యాథ్స్ని మీరు ఇంగ్లీష్ స్టెప్స్ ఫాలో అయ్యి ఇంగ్లీష్లో రాస్తారనమాట. ఓకేనా. దాని తర్వాత క్లారిటీ అండ్ కరెక్ట్నెస్ ఉండాలి. అంటే నువ్వు రాసే స్టేట్మెంట్ క్లారిటీ ఉండాలి కొద్దిగా. అండ్ ఫైనైట్ ఎగ్జిక్యూషన్. ఓకేనా. ఒక లూప్లా అయితే ఫామ్ అయ్యేలా రాయకూడదు అల్గారిథం. దిస్ ఇస్ ద రూల్స్ అండ్ అప్ వన్ ఇస్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యువర్ అల్గారిథం. ఓకేనా. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అల్గారిథంలో యూ కెన్ ఏబుల్ టు ఆస్క్ మీ in the next session, or you can able to ask me in the comment section. Okay na. So I'm going to end this session, and please subscribe Money Tech Guru.